ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశంలో సంఖ్యాకాండము నుండి దేవుని గురించి నేర్చుకుంటున్నాము. దేవుని గురించి మనం తెలుసుకోవటానికి ఒక్కటే ఆధారం అండి, వాక్యమే. ఆ వాక్యంలో తాను స్పందించిన ప్రతిసారి ఆయన వ్యక్తిత్వం తెలుస్తోంది. అదే నా ధ్యానాంశం. ఈ కార్యక్రమాలు కొనసాగటానికి ఆర్థికంగా సహకారులు కావాలి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు సహకారులుగా ఉండి లక్షలాది కుటుంబాలు వాక్యం వినే అవకాశం కల్పించండి. మీకొక మనవి, మనం చివరి దినాల్లో ఉన్నాము. మన దేశంలో సువార్తీకరణకు మార్గాలు ఇంకా ఎంతకాలం పాజిటివ్గా ఉంటాయో, నెగిటివ్గా మారుతాయో మన కనులకు కట్టినట్లు కనిపిస్తున్న దృశ్యాలున్నవి. కావున సమయం ఉండగానే వాక్యాన్ని ప్రజలకు చేరుద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. సాతాను కంచు కోట అయిన మిద్యానును మీరు కూల్చినది మేము ధ్యానించనున్నాము. మీ కృపా చూపము ప్రభు. ఆర్థిక సహకారులు లేక ఈ పరిచర్య తుఫానులో చిక్కుకున్న నావవలే ఉన్నది. కానీ అందులో మీరున్నారు, కావున నిశ్చింతగా ఉన్నాము. అసంకల్పిత కేకలు మీరున్నా వస్తూనే ఉన్నాయి ప్రభు. నరులం కదా, క్షమించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఇప్పుడు మీరిస్తున్న ఈ వాక్యము ఎవరి కొరకో మీకే తెలుసు. వారిని దర్శించండి. యేసు నామమున అర్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన అను రెండు నిబంధనల యొక్క సంయుక్త గ్రంథం. పాత నిబంధన అంటే తెలియకుండా, క్రొత్త నిబంధన అంటే తెలియకుండా బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. డిస్పెన్సేషన్ ఆఫ్ పీరియడ్స్. దేవుడు ప్రణాళికలో ఏ విధంగా కాలమును విభజించి ఏ ఏ కాలాలలో ఏ విధంగా తాను మనుషులతో తన ప్రణాళికను స్థిరపరుస్తూ వచ్చాడో అది అర్థం కాకుండా బైబిల్ అర్థం కాదు. కనుక బైబిల్ని గ్రహించాలి అంటే బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎవరో తెలియాలి. బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క లక్షణాలు, వ్యక్తిగతంగా తాను కలిగిన లక్షణాలు ఒకటైతే, మనుషులతో స్పందించినప్పుడు తాను కనపరిచిన లక్షణాలు మరొకటి. అధికము, అదనము. తానేమై ఉన్నాడో, తన వ్యక్తిత్వం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా బైబిల్ని అర్థం చేసుకోవచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మోషే ద్వారా చేయించాడు. కనుక మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత కాలము నుండి యేసు ధర్మశాస్త్రము నెరవేర్చి తొలగించిన కాలము వరకు ఉన్న కాలము ధర్మశాస్త్ర కాలము. ధర్మశాస్త్ర కాలములో దేవుడు వారికి ఒక ప్రత్యేక విధానంలో ప్రత్యక్షతలు ఇచ్చాడు. పితరులకు
ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణంతో, పునరుద్ధానంతో, ఆరోహణంతో, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపుతో ప్రారంభమై సంఘముగా ఏర్పడుట ఆరంభమై యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆకాశ మధ్యమానికి వచ్చే వరకు కృపాకాలం అనే కాలం పేరిట కంటిన్యూ అవుతుంది. ఇది తెలుసుకోవాలి. మోషే ముందస్తు కాలంలో మనస్సాక్షి కాలం. మోషేకు ముందు ఆదికాండములో ఆదాము నుండి సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఆదాము మొదలు మోషే వరకు దేవుడు సర్వశక్తి గల దేవుడుగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. మోషే దగ్గర నుండి పెంతెకొస్తు పండుగ వరకు కూడా యెహోవాగా ఆయన తన ప్రత్యక్షత తన ప్రజలకు ఇచ్చాడు. క్రొత్త నిబంధన సంఘం ఆరంభం పెంతెకొస్తు దినం నుండి ప్రభువు తన యొక్క రాకడలో వచ్చే వరకు యేసు అనేటువంటి నామమున వారికి మానవునిగా ప్రత్యక్షమయ్యాడు. కనుక దేవుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకోకుండా బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్లో ఉన్న సమాచారం ఆధారంగా దేవుణ్ణి తెలుసుకోవటానికి నా మాట జాగ్రత్తగా వినండి. బైబిల్ ఆధారంగా, సమాచారం ఆధారంగా దేవుని తెలుసుకోవటానికి మనం యత్నం చేస్తున్నాము. అటువంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా, ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితుల రీత్యా బైబిల్ని అర్థం చేసుకోవటానికి యత్నిస్తే దేవుడు అర్థం కాడు. జాగ్రత్తగా వినాలి. ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితులలో మనకున్నటువంటి చట్టాలు, ప్రపంచీకరణ, ఈ విషయాలన్నింటా కూడాను ఈ కోణం నుంచి బైబిల్లో ఉన్న ఆ కాలపు పరిస్థితులలోని సమాచారాన్ని పరీక్షించినప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా అపార్థం చేసుకునే అవకాశం 100% ఉంది. ఇవాళ అందుకే దేవుడు అర్థం కాలేదు చాలామందికి. కనుక దేవుని గ్రహించాలి అనగా, దేవుని గురించి నేర్చుకోవాలి అనగా, తెలుసుకోవాలి అనగా, వాక్యము యొక్క వెలుగు సంపూర్ణ అర్థంతో ఏ వ్యక్తి గ్రహిస్తాడో ఆ వ్యక్తే దేవుని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తే దేవుని గురించి తెలుసుకోగలుగుతాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక దేవుడు, మనసాక్షి కాలములో మరొక దేవుడు, క్రొత్త నిబంధనలో మరొక దేవుడు కాదు, ఒకే దేవుడు. ఆ నిబంధన ప్రకారం వారితో ఎట్లా స్పందించాడు, ఈ నిబంధన ప్రకారం వీరితో ఎట్లా స్పందించాడు, వీటి వెనుక ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ మస్ట్ బి అబ్జర్వ్డ్. అది మనం గమనించాలి. కనుక ఏ ఏ కాలాలలో మనుషులతో ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తూ వచ్చాడో, మనసాక్షి కాలంలో ఎట్లా ప్రవర్తించాడో, ధర్మశాస్త్ర కాలంలో ఎట్లా కఠినంగా ఉన్నట్టు అనిపించాడో, క్రొత్త నిబంధనలో రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా అనిపించాడో, ఈ 3 రకాలుగా అనిపించినా ఆయన ఒక్కడే. ఆయన ఎందుకు అలా చేశాడు అంటానికి ఆయన శీలము, ఆయన గుణలక్షణములు కారణాలు. ఇది గ్రహించకుండా దేవుని వెతుకుతున్నారు చాలామంది. దేవుని వాక్యము దేవుణ్ణి బయలుపరిచింది.
కనుక దేవుని వాక్యము దాని యథార్థత సృష్టిలో ఉన్నటువంటి మార్పులను ఈవెన్ స్టడీ విత్ ద సైన్స్ మీరు గమనిస్తే బైబిల్ ట్రూత్ అని తేలిపోతుంది. బైబిల్ ట్రూత్ అని ఒక క్రిస్టియన్ లేచి ప్రూవ్ చేయక్కర్లేదు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. బైబిల్ ట్రూత్ అని ఒక విశ్వాసి లేచి రుజువు చేయక్కర్లేదు. ఎందుకంటే అది ట్రూతే. దానిని నమ్మినవాడు తన లైఫ్ను రుజువు చేసుకోవాలి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. A person doesn't need to prove God or Bible is true, but he has to prove that he is truthful because he believed in Bible. That's all. నా మాట అర్థమైందా? మరలా చెప్తాను. ఒక మానవుడు, ఒక విశ్వాసి బైబిల్ సత్యము, దేవుడు సత్యము అని నిరూపణ చేయక్కర్లేదు. మానవ నిరూపణపై దేవుని వాక్యము యొక్క సత్యసంధత్వము ఆధారపడి లేదు. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మాను అన్నప్పుడు అతని సత్యసంధత్వము ఖచ్చితంగా రుజువు చేయాలి. He must prove himself as believer according to the scriptures to the people or the public who are non-Christians, who are unbelievers. అంతే, సింపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనున్నాను, నేను యేసును నమ్మాను. నేను యేసును నమ్మాను అని అంటే యేసును నేను రుజువు చేయక్కర్లేదు. యేసు యేసే. ఒక మనిషి ఎవరెస్ట్ని రుజువు చేయక్కర్లేదు, తనను రుజువు చేసుకోవాలి. ఎవరెస్ట్ క్లైంబ్ చేసి ఎవరెస్ట్ క్లైంబ్డ్ పర్సన్ నేను రుజువు చేసుకోవాలి. కనుక ఎవరెస్ట్ని గురించి ఎవరు చెప్పక్కర్లేదు. ఒకవేళ 1000 మంది లేచి ఇది ఎవరెస్ట్ కాదు అని అంటే దే మైట్ బి కాల్డ్ యాజ్ ద ఫూల్స్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. ఇశ్రాయేలు దేశం 1948 మే 10వ తారీఖున ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రధాని నాస్తికుడు. వాట్ డూ యూ సే? ఏమంటారు మీరు దానికి? ఒక నాస్తికుడు ఇజ్రాయేల్ దేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేశాడు, అధ్యక్షుడిగా పనిచేశాడు. కాబట్టి లోక విధానములో నీవెన్నడూ దేవుని లోకమునకు తెలియచేయలేవు. ఓన్లీ త్రూ యువర్ లైఫ్, నీ జీవితం ద్వారా చేస్తావు. ఇండియన్ క్రిస్టియన్స్ ఫెయిల్డ్ ఇన్ దిస్. అందుకే వాళ్ళు ఇంకా 2%. ఒక సత్యం చెప్పనా మీకు? ఎప్పుడైతే క్రైస్తవుడికి శ్రమలు ప్రారంభమవుతాయో భారతదేశంలో, నా మాట వినండి జాగ్రత్తగా, ఎప్పుడైతే క్రైస్తవునికి వ్యతిరేకంగా చట్టాలు బలపడతాయో భారతదేశంలో, మీరు చూడండి నిజ క్రైస్తవులు బయటకు వస్తారు. నిద్రపోతున్న వాళ్ళు లేచినట్టే ఉంటుంది వ్యవహారం. అనేక మంది మార్పు చెందుతారు. ద పర్పస్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఇండియా విల్ బి ఫుల్ఫిల్డ్. నేను మనవి చేస్తున్నాను. దెన్ దే విల్ కమ్ అండ్ టాక్ అబౌట్ దేర్ ఫెయిత్ అండ్ దే విల్ షో బై లివింగ్. దెన్ the people will come to know that there is the God Jesus, the only God Jesus. నేనున్నాను అని ప్రారంభించి మధ్యలో ఆగాను. నేను యేసుని నమ్మాను 26 years. నేను దేవునికి నన్ను సమర్పించుకున్నాను. హీ డిడ్ నాట్ కాల్ మీ బై సంథింగ్ స్పెషల్. ఏదో ఒక బోర్ శబ్దంతోనో ఒక కలలో కనపడిపోయో ఓ భక్తుడా నువ్వు రా నన్ను నేను పిలవలా.
ఐ మై సెల్ఫ్ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్, నన్ను నేను గుర్తించాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో, వాక్యం యొక్క వెలుగులో నేను పాపినని గుర్తెరిగాను. అంతే, నా ఆత్మ పాప క్షమాపణ కొరకు పరితపించింది. క్రీస్తు యేసు నాకు ఇచ్చిన పాప క్షమాపణను నేను అనుభవించాను. ఆ రోజు నేను అనుకున్నాను, ప్రభు, నేను బ్రతికిన కాలం అంతా నీకు సేవ చేయాలి, మనుషులకు సేవ చేయాలనుకున్నాను. మీరు అడగచ్చు, ఏం సేవ చేసావు నువ్వేమన్నా గాంధీ గారులకు సేవ చేసావని? లేకపోవచ్చు. బట్ ఐ లివ్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకే బ్రతికాను నేను. నాట్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు నేను ఎన్నడూ జీవించలేదు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళటమే ధ్యేయం. ఐ ఫీల్ ఎవ్రీ డే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ మై లైఫ్. ఇవాళ ఇదే నా చివరి దినం అయితే, ఇఫ్ ఎనీ అబ్స్టాకిల్ రైజెస్ టుడే అండ్ స్టాప్ మై మినిస్ట్రీ టుడే, what best I can give to the society. That's my thinking. కనుక నేను రుజువు చేసుకోవాలి, నేను క్రైస్తవుడిని. ఇదిగో క్రీస్తు ఇట్లున్నా, నేను కూడా ఇట్లానే ఉన్నా. నా యాటిట్యూడ్ ఇట్లాగా ఉండాలా అనేది నేను రుజువు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యంలో మీరు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకున్నప్పుడే దేవుని గురించి తెలుసుకోగలుగుతారు. ఒక మాట నేను చెబుతాను. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఒక మాట చెబుతాను, మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో, మీ చెంప మీద కొట్టిన వారికి వేరొక చెంప తిప్పమన్నారు. కుడి చెంప మీద కొట్టిన వారికి ఎడమ చెంప త్రిప్పండి, అప్పుడు మీరు సంపూర్ణులుగా ఉండి మీ దేవుని పిల్లలని పిలువబడతారన్నాడు. యేసు ప్రభు కదా, దేవుని ప్రత్యక్షత కదా ఆయన. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో మిమ్మల్ని ద్వేషించిన వారిని క్షమించండి, మీ శత్రువులను క్షమించండి, ప్రేమించండి అని చెప్పినాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో యెహోవా ఇశ్రాయేలీయులకు మిద్యానీయులు చేసిన హింసకు ప్రతిహింస చేయండి అని చెప్పాడు. ఏమైనా పొంతన ఉన్నదా అని నేనే అడుగుతున్నాను. మిద్యానీయులకు హింసకు ప్రతిహింస చేయండి. కిల్ దెమ్ బికాస్ దే స్పాయిల్డ్ యువర్ ఫెయిత్. దే ట్రైడ్ టు స్పాయిల్ యువర్ ఫెయిత్ ఆన్ మీ సో దట్ యు గో అండ్ కిల్ దెమ్. మీరు వెళ్ళండి, వాళ్ళని చంపేయండి అన్నాడు. హింస చేశారు వాళ్ళు, ప్రతిహింస చేయమన్నాడు. ఇది దేవుడే. క్రైస్తవులు చెబుతున్నారు ఇది దేవుడే అట, అది కూడా దేవుడేనట. మారిపోయాడా ఈ దేవుడు? చెప్పండి, మారిపోయినాడా ఈ దేవుడు? హింసకు ప్రతిహింస చేయండి అన్న దేవుడు, మిద్యానీయులతో సహకరించిన వారిని సూర్యుని ఎదుట ఉరితేసి చంపేయండి అని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తేనా? నరావతారిగా వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగంలో శత్రువుని క్షమించండి, ప్రేమించండి అని చెప్పాడే. మరి ఇక్కడ శత్రువుని ఏంటి హింస చేయమన్నాడు? ఈ ఒక్క పజిల్ అర్థమైతే మీకు యూ కెన్ అండర్స్టాండ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకుని వారికి నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు?
వారికి పాపం అంటే ఏమిటో తెలుసుకొని, వారు తమ నిజస్థితిని తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి, దేవా నీవు ఇచ్చే రక్షణ కొరకు నన్ను అంగీకరించు అని అడగటానికి వారికి నేర్పించాడు ప్రవక్తల ద్వారా. ఆ నేపథ్యంలో తన ప్రజలు ఎటువంటి స్టాండర్డ్స్లో ఉండాలి, ఎటువంటి ప్రమాణంలో ఉండాలి అనేటువంటి దాని నిమిత్తం దేవుడు ఇశ్రాయేలీయులను కొన్ని ఆజ్ఞల చేత నిబంధన క్రిందకు తెచ్చాడు. దానిలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద కానీ, నీళ్ళ అందే కానీ ఉన్న ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇవి దేవుడు తనకు మనుషులకు మధ్యన నిబంధనగా పెట్టుకున్నాడు. ఇట్స్ అన్ అగ్రిమెంట్. దే యాక్సెప్టెడ్ దట్. అగ్రిమెంట్ ఏమిటంటే వాళ్లకు దేవునికి మధ్యన నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దే వయలేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షిత్తీమ్ వేర్ ద మిడ్యానైట్స్ disturbed Israelites and their faith. The women of Midianites make Israelites to worship Baal Peor, the god of Midianites. అర్థమవుతుందా? మిద్యాను యొక్క దేవత అయిన బాయల్ పెయోర్ అనేటువంటి దేవతకు మొరక్కటానికి ఇశ్రాయేలు పురుషులను మిద్యాను స్త్రీలు తమ వ్యభిచారము చేత ఆకట్టుకొని వారిని పతనం చేసి ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించేట్టు చేశారు. ఆజ్ఞ అతిక్రమించిన వాడు కండెమ్డ్ వన్, మరణమునకు పాత్రుడు. జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞాతిక్రమము పాపము కావున వారు పాపము చేసినారు. దేవర్ కండెమ్డ్. దేవుడు లా ఇంప్లిమెంట్ చేస్తున్న దినాలవి. బికాస్ దే వర్ అండర్ ద టెస్టమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఓల్డ్ టెస్టమెంట్. సో గాడ్ కండెమ్డ్ దెమ్ and make a lesson to new people or the other Israelites not to follow any other god or any other faith. అర్థమవుతుందా? ఎవరికి కొండ మీద ప్రసంగం యూదులకా? కాదు. బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, యేసును నమ్మిన వారికి, యేసును వెంబడించిన వారికి, యేసుతో కూడా దేవునితో నిబంధన క్రిందకు వచ్చిన వారికి. ఈ జనులు వేరు, ఆ జనులు వేరు, ఈ నిబంధన వేరు, ఆ నిబంధన వేరు. ఆ కాలమున దేవుడు వారి నిబంధన నిమిత్తము ఆ కార్యాలు జరిగించాడు. దేవుని అల్టిమేట్ క్యారెక్టర్లో ఆ మిడియనైట్స్ ఎవరైతే విగ్రహారాధకులు ఉన్నారో, ఎవరైతే దేవునితో లేరో వారిని at the time of the judgment God will send them to the hellfire. What was the difference? By killing them at that time is nothing different than the judgment day he is sending them to the hell. వారిని తీర్పు దినాన నిలవబెట్టినప్పుడు అంతిమ దినమున అవిశ్వాసులు సైతం పునరుద్ధానం చెందిన ఆ జడ్జిమెంట్లో వాళ్ళని నరకానికి పంపించినప్పుడు ఫిజికల్ డెత్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ an issue బిఫోర్ గాడ్. దేవుని ఎదుట దేవుడు వారికి ఇచ్చిన భౌతిక మరణం ఉన్నదే, అది కాదు అసలు దేవుని యొక్క ఒరిజినల్ జడ్జిమెంట్, అగ్నిగుండం. ప్లీజ్ నోట్ దిస్ మై ఫ్రెండ్స్, దేవుడు వారికి ఇచ్చినది అగ్నిగుండం అండి. గాడ్ కండెమ్డ్ దెమ్.
కనుక వారు భూమి మీద ఉంచద్దు అని అన్నాడు అని అంటే గాడ్ కండెమ్డ్ దెమ్ విత్ ద సావరిన్ అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమిక అధికారంలో వాళ్ళని తీసేయమన్నాడు. తీసేయటం వల్ల ఆయన న్యాయము, ఆయన నిబంధన నిలబడ్డాయే తప్ప ఆయన అన్యాయస్తుడు కాలేదు. ఈ సూత్రం అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో క్రీస్తు వలె జీవించమని ఈ నిబంధన చేశాడు. కాబట్టి దేవుడు ఏ మనసుతో మనల్ని బ్రతకమన్నాడు మనం అర్థం చేసుకుంటే యు కాంట్ హ్యావ్ డౌట్ ఆన్ గాడ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో దేవుడు మీకు తప్పకుండా అర్థం అవుతాడు. నేను ముగిస్తున్నాను. ఆనాడు హింసకు ప్రతిహింస చేయండి అని చెప్పిన దేవుడు ఈనాడు శత్రువులను ప్రేమించమని చెప్పాడు. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ ద డిఫరెన్స్ అండ్ ద గాడ్ రివీల్డ్ ఇన్ ఫ్లెష్. దేవుడు శరీరంలో ప్రత్యక్షమై ధర్మశాస్త్రం చొప్పున మానవులు చేయలేరని, మానవుడు పాపం చేయకుండా ఉండలేడని మానవుడు గుర్తెరిగి యేసుక్రీస్తునందు ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డ వలె బ్రతకటానికి పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. కనుక యేసుక్రీస్తు దేవుడు అనేది తెలుసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. నిన్ను అర్థం చేసుకోవటానికి, గ్రహించుటకు శక్తినివ్వండి. మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. వెతలు